సర్వకాల సర్వావస్థలయందు మాకు తోడు నీడగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసు ప్రభువా, నెహెమ్యా గ్రంథమును నాయన చెప్పుటకు ప్రారంభించాను. దయచేసి అందులో ఉన్న అనేక విషయాలు మీ బిడ్డలతో మాట్లాడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అందులో ప్రాముఖ్యమైనటువంటి నెహెమ్యా, హనాని, హనన్య, ఎజ్రా వీళ్ళందరి ప్రాముఖ్యమైనటువంటి స్థితులు నేటి క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమై ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా వివరించటానికి పరిశుద్ధాత్మ దేవుడా నాకు మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. పరలోకపు తండ్రి, అంతేకాకుండా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తగా, నేను కూడా ఈ రీతిగా నశించిపోయిన ప్రజల కొరకు, పాడైన పట్టణాల కొరకు, పాడైపోయిన దేవాలయాల కొరకు, ప్రార్థనా మందిరాల కొరకు నేను కూడా పట్టుదలగా పని చేయాలి, ప్రార్థించాలి అనేటటువంటి ఆ గొప్ప మనసు ప్రతి వారిలో కూడా కలిగించుమని జనవరి మాసం 5వ తారీఖు 2026 సోమవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము మొట్టమొదటి అధ్యాయములో ఉన్న విషయాలు మీతో మాట్లాడుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయని, గ్రహించటానికి ప్రభువు కూడా మీ విషయంలో కృప చూపెట్టని ఓ ప్రాముఖ్యమైన సమాచారము. ప్రియులారా, మీరు గత దినాలన్నీ కూడా వాక్యాన్ని వింటూ మీరెంతగానో ఆత్మీయతలో బలపరచబడ్డారని నా ఆశ. ప్రియులారా, అదే సమయంలో దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మీరు ఈ పరిచర్య కొరకు మీరు చేసిన గొప్ప ప్రార్థనల కొరకై, మీ ఉపవాస ప్రార్థనలో మా ఇమ్మానుయేలు పరిచర్యలను గురించి చేసిన ప్రార్థనల కొరకై స్తోత్రాలు. అంతేకాకుండా ధారాళంగా మీ చేతులు చాపి ఈ పరిచర్య కొరకు సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు చేసిన సహాయము నిమిత్తమై దేవాది దేవుడైన యేసు ప్రభుల వారి యొక్క రాజ్య విస్తరణ జరగడమే కాకుండా దానికి ప్రతిగా ఆ గొప్ప దేవుడు మిమ్ములను, మీకు ఇచ్చిన సహపాట్లను, మీకిచ్చిన పిల్లల్ని దేవుడు అత్యధికంగా దీవించాలని మానక ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మాకు కానుకలు పంపుతూ ఉన్నారు. దయచేసి ఈ ఏడాదిని కూడా దేవుని మహాకృపను బట్టి సహాయము చేయబోయే బిడ్డలందరినీ కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని ప్రభువు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ పిల్లల్ని, మీరు చేస్తున్న ఉద్యోగాలను, మీ కుటుంబంలో శాంతి సమాధానములను, మీ కుటుంబంలో సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి వారికి దయచేయును గాక. ఆమెన్. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. షూషను కోటలో పనిచేస్తున్నటువంటి నెహెమ్యా, అతడు పానదాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. రాజుగారు సేవించే మంచి నీళ్ల నుండి ఆయన సేవించే ద్రాక్షారసం వరకు, ఆయన సేవించే రకరకాల పానీయములన్నీ కూడా నెహెమ్యా గారు రుచి చూడాలి. అంటే దాని అర్థం ఆయన త్రాగి పరీక్ష చేసి రాజుకి ఇస్తేనే తప్ప, ప్రియులరా, అది రాజుగారు సేవించరు. ఎంత గొప్ప నమ్మకస్తుడో నెహెమ్యా. రాజుగారి పానదాయకుడు కానీ, భక్ష్యకారుడు కానీ ఎంతో నమ్మకస్తులై ఉండాలి. ఆయన భుజించే ఆహారము, త్రాగే పానీయము అంతా కూడా వీరి ద్వారానే జరగాలి. కాబట్టి నెహెమ్యా చాలా నమ్మకస్తుడని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా,
ఈయన షూషను కోటలో ఆ పని చేస్తూ ఉన్నాడు. అయితే గత దినాలలో యెరూషలేము పట్టణము నిజంగానే పాడైపోయాది. శత్రువులు దాని మీద చేసిన దాడిని బట్టి ఆ గోడలు పడగొట్టబడ్డాయి, ప్రాకారాలు కాల్చబడ్డాయి, పట్టణంలో ఉన్న దేవాలయం కూడా పడగొట్టబడ్డది. ఇంత దారుణం జరిగాది. అందులో ప్రజలు చెరపట్టబడ్డారు. ప్రియులారా, అక్కడ నుండి తప్పించుకొనిన హనన్య, హనాని అనేటటువంటి వారు నెహెమ్యా దగ్గరికి వచ్చారు. హనాని అనేటటువంటి ఆయన తన సహోదరుడు, హనన్య అనేటటువంటి ఆయన కూడా, వారిద్దరూ కూడా కలిసి నెహెమ్యా దగ్గరికి వచ్చారు. ప్రియులారా, గమనించాలి, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా హనానీయును హనన్య వచ్చి ఆ యెరూషలేము పట్టణం యొక్క స్థితిగతులను చెప్పారు. ఏమనో తెలుసా? ఇదిగో, చెరపట్టబడిన వారి శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడిగాను. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయి అని చెప్పారు. హనాని అతని దగ్గరికి వచ్చినప్పుడు నెహెమ్యా అడుగుతున్నాడు, యెరూషలేము పట్టణం ఎలాగుంది? యెరూషలేములో ఉన్న ప్రజలు ఎలాగున్నారు? చెరపట్టబడిన వారు ఎలాగున్నారని. తాను షూషను కోటలో ఒక లక్షణమైన ఉద్యోగం చేస్తూ మంచి సంపాదన సంపాదిస్తూ తన భార్య, పిల్లలు ఎంతో సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ పట్టణాన్ని గూర్చిన చింత నెహెమ్యాకి ఉంది. ఆ పట్టణ ప్రజలను గూర్చిన చింత నెహెమ్యాకి ఉంది. తన స్వజనులు, తన సొంత ప్రాంతము మర్చిపోలేదు. యెరూషలేము యొక్క ఆ గోడలు, ఆ యొక్క గుమ్మములు పడగొట్టబడ్డాయి, కాల్చబడ్డాయని, అక్కడ ప్రజలు చాలామంది చెరపట్టబడి చెరకు తీసుకెళ్లారని వచ్చిన హనాని చెప్తూ ఉన్నాడు. నెహెమ్యా చూడండి, ఆ విషయాలను గురించి తానే అడిగాడు. ఒకవేళ మనము మన సొంత గ్రామాన్ని, సొంత సంఘాన్ని, సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి మనం ఏదైనా ఉద్యోగ రీతిగా బయట ప్రాంతానికి వెళ్ళామేమో. అయితే నెహెమ్యాలాగా ఎంత దూరం వెళ్ళినా, ఎంత మంచి ఉద్యోగము చేసినా తన సొంత ప్రజలను, సొంత పట్టణాన్ని మర్చిపోనట్టుగా ఏ దేశంలో మనమున్నా, ఏ ప్రాంతంలో మనమున్నా, మీ సొంత దేశాన్ని గురించి, సొంత ప్రజలను గురించి దయచేసి మీరెప్పుడూ మర్చిపోకండి. మీ సొంత ప్రజల రక్షణ, మీ సొంత దేశం యొక్క క్షేమం మీరెప్పుడు విచారించాలి. నెహెమ్యా ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చిన వారిని ఆ దేశం, పట్టణం యొక్క క్షేమాలు అడుగుతూ వచ్చారు. దాని విషయమై వాళ్ళు చెప్పిన మాట, శ్రమ పట్టబడిన వారు బహు నిందని, శ్రమని పొందుతున్నారు. అయితే చాలామంది ప్రజలు చాలా విచారంగా, దుఃఖంగా ఉన్నారు అని వచ్చిన వాళ్ళు నెహెమ్యాకు చెప్తే, నెహెమ్యా ఆ మాటలు విని ఆయన చాలా కృంగిపోయాడు. దయచేసి గమనించాలి, 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని చెప్పాడు. నెహెమ్యా ఆ మాటలు విన్న తరువాత చాలా కృంగిపోయాడు, భయపడ్డాడు, దిగులు పడ్డాడు. ఆయన తన ప్రజలు ఇంత దీనస్థితికి వెళ్ళిపోయారా అని కొద్ది రోజులు ఉపవాసముండి కన్నీరు విడుచుచూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆయన భుజించలేదు. దేవుని పిల్లలుగా మన ప్రాంతము, మన ప్రదేశాలు ఎంతో నష్టపోయాయి, ఎంతో పాడైపోయాయి.
శత్రువైన సాతానుడు పూర్తిగా ఈ ప్రదేశాలను పాడు చేశాడు. ఎంతోమంది క్రైస్తవులను చెరపట్టాడు. వేలకు వేల మంది త్రాగుబోతులు, తిరుగుబోతులు, అల్లరి మోక, మందిరంలో దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆసక్తి లేక, పాడాలి, దేవుని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించి మహిమపరచాలి, ఆయన నామమును గొప్ప చేయాలి అనేటటువంటి ఆలోచన లేనటువంటి బిడ్డలకు ఏం చెప్పాలి అనేటటువంటి సమస్య. దుఃఖపడుతూ ఏడుస్తూ నేలను కూర్చున్నాడు. వింటున్న దైవ జనాంగమ, నెహమ్యాకు ఎంత భారం ఉంది. ఈ రోజున మనము నెహమ్యాలాగా ఏదో పరాదేశంలో మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నాం. అయితే నీ స్వప్రజలు, నీ సొంత పట్టణస్థులు, నీ పట్టణం సాతానుడి చేత బంధించబడ్డదా? నీ పట్టణపు గోడలు కూలగొట్టబడ్డాయా? ప్రాకారము పూర్తిగా ద్వారములు పూర్తిగా కాల్చబడ్డాయా? ఆ పట్టణంలో పూర్తిగా క్షేమం లేని జీవితాన్ని ప్రజలు జీవిస్తున్నారా? ప్రజలు దుఃఖపడుతున్నారా? ఏ రోజైనా మనము గమనించామా మన పట్టణాలు ఏ రీతిగా ఉన్నాయి? దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృపను బట్టి మన పట్టణాలు క్షేమంగా ఉండాలి. అద్భుతకరుడైనటువంటి దేవుని దయను బట్టి పట్టణాలలో ప్రజలు సంతోషంగా ఉండాలి. సాతానుడి చెరకిందికి వెళ్ళకూడదు. ఆ రీతిగా ప్రతి వారు కూడా నెహమ్యాలాగా మన గ్రామాలు, మన పట్టణాలు, ఉన్నటువంటి ప్రదేశాలు అందరూ కూడా రక్షించబడాలి. వారి పిల్లలు రక్షించబడాలి. ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. చెరలో ఉన్న ప్రతి బిడ్డని కూడా విడిపించండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.